సరిగ్గా వాటిని వదిలేస్తే నీలో ఉన్న దైవం నీకు దర్శనం అవుతుంది. సదర్శనం అయితే ప్రదర్శన పోతుంది. యూ హావ్ టు యాక్సెప్ట్ ద చేంజ్. కానీ మన భారతీయ ఆధ్యాత్మిక తత్వం యొక్క కోర్ ఏం చెప్తుందంటే దేర్ ఇస్ సంథింగ్ విచ్ నెవర్ చేంజ్. అసలు ఆ కొళాయి ఎంత బ్యూటిఫుల్ కొళాయి అంటే అట్లాంటి కొళాయి నేను ఎక్కడ చూడలేదు. ఎన్నో గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు తిరుగుతా ఉంటారు. నామరూపరహితం, అది నామరూపరహితం. అది చూడ్డానికి ఒక ఫామ్ ఉన్నా ఇట్ ఇస్ ఫార్మ్లెస్. దానికి ఒక ఫామ్ ఉన్నా ఇట్ ఇస్ ఫార్మ్లెస్. చూడ్డానికి దానికి ఒక పేరున్నా ఇట్ ఈస్ నేమ్లెస్. ఇట్ ఈస్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్. సో ఆధ్యాత్మికత యొక్క ఎప్పటికీ మారనేది ఏదైతుందో అదే. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి సినిమా థియేటర్కి వెళ్లే వరకు ఇక్కడ వెళ్తున్నది మనిషి కాదు, థాట్. కానీ నేను అన్న అహంకారాన్ని, ఆడంబరాన్ని మాత్రం వదలరు. అవి వదిలించుకోవడానికే మనం చేసే ఈ చేష్టలన్నీ. 90% ఆఫ్ ద పీపుల్ శరీరానికి జోడించి ఆ స్టేట్మెంట్ చూస్తారు. నా పిల్లలంతా బాగున్నారు కనుక నేను బాగున్నాను అంటే ఈ బాగుండడం అన్నది డిపెండ్ అయ్యి పరస్పర ఆధారితంగానే కనిపిస్తుంది. కానీ ఒక జ్ఞాని బాగున్నాను అని ఎప్పుడైతే అంటాడో అది పరస్పర ఆధారితం కాదు. ఎగ్జాంపుల్ నేను అంటే శరీరం అయితే శరీరం ఖచ్చితంగా చెడిపోతుంది. నేను ఆ మురిసిపోయిన శరీరాన్ని చూసుకొని సంతోషపడుతున్న నేను ఏదో రోజు శరీరం సడలిపోతే తప్ప మానవ సంబంధాలు, మనుషులు, ఆ తర్వాత వస్తువులు, తన పదవి అన్ని ఆలోచనలే. వస్తువులు, తన పదవి అన్ని ఆలోచనలే. లేకపోతే స్టేట్ ఆఫ్ నో మైండ్, లేకపోతే ముషిమ, లేకపోతే సతోరి, లేకపోతే ఆమని దశ, లేకపోతే మనస్సు లేని దశ, లేకపోతే మనోశూన్యత, ఇవన్నీ ఒకటే. మీకు ఇంత ఉంది కానీ మీరు ఏం లేదంటున్నారు. మీరు ఎన్నో ఎప్పుడు ఏమి లేదు. మైండ్ ఎస్టాబ్లిష్. మన మల్లికార్జున గారు మీ వీడియో చూసి ఇదే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఆన్సర్ దొరికింది. మల్లికార్జున గారు జెన్ పీపుల్ చెప్పారు నీళ్లు నన్ను తాకు అని చెప్పి. సో వెల్కమ్ టు అవర్ అనుప ఛానల్. నమస్కారం గురువు గారు. నమస్తే. శ్రీసామృతం సిరీస్ లో 4 వీడియోలు అయిపోయినాయి. నంబర్ లేకుండా కొనసాగిద్దాం. అంతే అంతే, ఇంపార్టెంట్. అందరూ భక్తి పేరిట ఎన్నో గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు తిరుగుతా ఉంటారు. కానీ నేను అన్న అహంకారాన్ని, ఆడంబరాన్ని మాత్రం వదలరు. అవి వదిలించుకోవడానికే మనం చేసే ఈ చేష్టలన్నీ. సరిగ్గా వాటిని వదిలేస్తే నీలో ఉన్న దైవం నీకు దర్శనం అవుతుంది. సదర్శనం అయితే ప్రదర్శన పోతుంది. ఇది మీరు చెప్పిన నాకు చాలా బాగా అర్థమైంది. సో ఎక్కడికి పోయినా మారంది ఒకటి మనలో ఒకటి ఉంది, దాన్ని గుర్తించాలనే మీ వాక్య చాలా అద్భుతమైంది. దీని గురించి కొంచెం మన ప్రేక్షకులకు చెప్తారని. ఇప్పుడు మార్పు సహజం అంటుంది ప్రపంచం. యూ హావ్ టు యాక్సెప్ట్ ద చేంజ్. కానీ మన భారతీయ ఆధ్యాత్మిక తత్వం యొక్క కోర్ ఏం చెప్తుందంటే దేర్ ఇస్ సంథింగ్ విచ్ నెవర్ చేంజ్. అది ఏందని చాలా మంది బయలుదేరారు. ఎవరికి తెలియదు అదేందో. ఎందుకంటే ఏదైతే వాడు ఎతుకుతున్నాడో అది తానే. ఈ తానే అన్న పదానికి తాను ఆట్రిబ్యూట్ చేస్తున్నది ఏంటంటే రియల్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు బాగున్నావు అని ఏంటంటే దేన్ని నువ్వు బాగున్నావు అనే దాన్ని దేనికి జోడించి చూసావు అనేది ఒకటి. అర్థమైంది చెప్పింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు బాగున్నావు అంటే నువ్వు ఆనందపడ్డావు అనుకో, అది దేనికి జోడించబడ్డది అనేది ఒక ఎంక్వైరీ. 90% ఆఫ్ ద పీపుల్ శరీరానికి జోడించి ఆ స్టేట్మెంట్ చూస్తారు. ఒక వయసు మళ్ళిన తర్వాత నేను బాగున్నానంటే శరీరం లేదు కానీ నేను మనస్పరంగా బాగున్నాను, డబ్బు పరంగా బాగున్నాను, ప్రాపంచికంగా బాగున్నాను, నా పిల్లలంతా బాగున్నారు కనుక నేను బాగున్నాను అంటే ఈ బాగుండడం అన్నది డిపెండ్ అయ్యి పరస్పర ఆధారితంగానే కనిపిస్తుంది. కానీ ఒక జ్ఞాని బాగున్నాను అని ఎప్పుడైతే అంటాడో అది పరస్పర ఆధారితం కాదు. ఎగ్జాంపుల్ మన బుచ్చారెడ్డి గారు చివరి క్షణాల్లో కూడా బాగున్నాను.
ఇంకా బాగుండడం కూడా లేదు ప్రకృతిలో. నేను ఉన్నాను అన్న స్ఫురణ అల్టిమేట్ అని రమణ మహర్షి చెప్పాడు, నేను కూడా చెప్తున్నాను. బాగుండడం బాగుండకపోవడం అంతా మనసు గొడవ, పోలిక వల్లనే వస్తుంది. ఒకటి బాగుండాలి, ఒకటి బాగుండకూడదు కదా. మరి అట్లా కాకుండా నేను ఉన్నాను, ఆ నేను అనేది దేనికి అట్రిబ్యూట్ చేయబడ్డది అనేది ఇప్పుడు రియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను అంటే శరీరం అయితే శరీరం ఖచ్చితంగా చెడిపోతుంది. ఆ నేను ఆ మురిసిపోయిన శరీరాన్ని చూసుకొని సంతోషపడుతున్న నేను ఏదో రోజు శరీరం సడలిపోతే తప్పక బాధ. అందుకే శరీరాంతో అసోసియేట్ అయిన వాడు ఖచ్చితంగా బాధలోనే మరణిస్తాడు. ఆ చెంపలు జారిపోయినప్పుడు బాధపడతాడు. ముసలితనంలో నడవలేకపోతే ఒకప్పుడు ఇలా ఉండేవాడిని అని ఆ థాట్ వస్తుంది. రెండవది, నేను గ్రేట్ మైండ్ అనుకునేవాడు శరీరం కంటే కొంచెం మంచి దాంతోనే అసోసియేట్ అయినప్పటికీ అది ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ మెమరీ పోయిందనుకో ఆ జ్ఞానం అంతా పడిపోతుంది. ఇప్పుడు చాగంటి గారి లాంటి ఒక అపార మేధాశక్తి, అదంతా మనసుకు సంబంధించింది. ఒకవేళ ఆ వ్యక్తికని కాదు, ఎవరికైనా మనస్సుకి ఏదన్నా అయిందనుకో, అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎంటైర్ నాలెడ్జ్ ఇస్ గాన్, ఆ నిత్యం పడిపోతుంది. తద్వారా అది కూడా సంపూర్ణమైన అట్రిబ్యూషన్ కాదు. తర్వాత మూడవది, తానెవరు అనే దానికి ఆనందాన్ని లేకపోతే నిష్కామ కర్మని ఈ మూల స్థితుల్ని జోడించి చూశారు. ఇది వెరీ రేర్, కానీ ఫార్ బెటర్ దాన్ దీస్ టూ. ఎందుకంటే శరీరం బాగున్నవాడు తాను శరీరం అనుకున్నప్పుడు తను సందర్శించేవాళ్ళు కానీ తను గుర్తించే వాళ్ళ సంఖ్య లిమిటెడ్గా ఉంటుంది. శరీరం ఇప్పుడు ఉదాహరణకి హీరో ముసలిగా అయిపోతే ఇంకో హీరోని చూస్తారు, హీరోయిన్ ముసలిగా అయిపోయి ఇంకో హీరోయిన్ పెట్టుకుంటారు. అదే ఆల్బర్ట్ ఐన్స్టీన్ నాట్ యాజ్ ఎ బాడీ వి రికగ్నైజ్, యాజ్ అన్ ఇంటెలెక్చువల్ గా గుర్తిస్తాం. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ని బాడీగా చూస్తలేం మనం. ఆ శరీరం ముసలిగైనా తెల్లగడ్డం వచ్చినా అతని ప్రజెన్స్ లో వెళ్ళి కూర్చున్నారు, బికాజ్ హీ హ్యాస్ ట్రెమెండస్ అండర్స్టాండింగ్ ఓవర్ లైఫ్. దీనికంటే మూడవ స్థితి, అసలు అందము లేదు, గొప్ప తెలివి లేదు, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆ స్థితికి సంబంధించి ఇది అల్టిమేట్ అనమాట. ఇంకా సో ఏదైతే మూల స్థితి ఉందో ఆ స్థితి అన్నది అది ఎప్పటికీ మారలే. అది ఎట్లా చెప్పారంటే, ఎప్పుడైతే నా మనస్సు అనేది దాంట్లో ఉన్న అటాచ్మెంట్స్ కానీ ధారణలు కానీ దానికి ఉన్న ఫోబియాస్ కానీ అవన్నీ ఎందుకున్నాయని విచారణ చేసి అవన్నీ పోయినప్పుడు ఒక స్వస్వరూపం, అంటే ఏ అలజడులు లేని ఏ ఆలోచనలు లేని ఒకనొక స్థితిలో అక్కడ ఒకడు ఉన్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇది మామూలుగా మాటల్లో అర్థమయ్యే విషయం కాదు, ఎంతో కొంత మిస్లీడ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నది. దాంట్లో ఉన్న పేపర్ తీసుకో, అందులో ఒక 2 పేపర్. ఆ డోర్ వేసేవా సాయి? దట్స్ ఇట్. మనం జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన శరీరం చాలించి వెళ్ళిపోయినట్టు ఇప్పుడే. అదే తనువు చాలించినంటారు కానీ మనసు చాలించిన లేదు. అంటే నువ్వు ఈ భూమి మీద ఎక్కువసేపు ఉండాలంటే గుడ్ మైండ్ ఉంటే ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటుంది. గుడ్ బాడీస్ ఎక్కువ గుర్తుపెట్టుకోరు ఎవరు. మెర్లిన్ మెన్రోని మర్చిపోయారు, మెర్లిన్ మెన్రోని మర్చిపోతారు. కానీ గుడ్ మైండ్ అంటే మంచి పోయెట్ కానీ లేకపోతే ఒక మంచి ఆర్టిస్ట్ కానీ త్రూ మైండ్ ఎవరైతే వర్క్ చేశారో వాడిని, మైండ్లెస్ ఉన్న వాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఇట్లా, నువ్వు కూడా గమనించరా, చిన్న అనాలిసిస్. ఈ వ్యక్తి ఒక రోడ్డు మీద నడుస్తున్నాడు. సో ఈ వ్యక్తికి ఒక థాట్ ఉంది, సినిమాకి వెళ్ళాలి. ఓకేనా? ఈ తలుపు సాయి ఇది కూడా వేసి సినిమాకి వెళ్ళాలని థాట్ ఉంది, సినిమాకి వెళ్ళాలని థాట్ ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి సినిమా థియేటర్కి వెళ్ళే వరకు ఇక్కడ వెళ్తున్నది మనిషి కాదు, థాట్ అని. ఒక థాట్ మనిషిని డ్రాగ్ చేసుకుని పోతుంది. అందుకని ఇక్కడ నువ్వెవరు అంటే యు ఆర్ ఎ థాట్ ఓన్లీ. అది అవునన్నా కాదన్నా అది ఒక అబ్జర్వేషన్ చేస్తే ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకా చెప్పాలంటే మనిషికి ఉన్న మానవ సంబంధాలు, మనుషులు, ఆ తర్వాత వస్తువులు, తన పదవి అన్ని ఆలోచనలే. ఓవరాల్ గా నీ బయట ఉన్న అవుట్ సైడ్ వరల్డ్ కంటే మన ఆలోచనలు మోర్ ప్రొఫౌండ్ గా అనిపిస్తున్నాయి. అంటే మదర్ గురించి మనకున్న ఆలోచన మదర్ కంటే పవర్ఫుల్.
ఈ ప్రకృతి గురించి మనకున్న ఆలోచన ప్రకృతి శక్తి కంటే పవర్ఫుల్, అది మోర్ ప్రొఫౌండ్. దాన్ని మనం భద్రం చేసి ఒక ఇమేజ్ గా దాచిపెట్టుకొని దీన్ని కాపాడుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు అంటే ఒక వ్యక్తి పోయినా పర్వాలేదు, నా థాట్ పోవడానికి వీల్లేదు. దీని వెనక మళ్ళీ ఒక కథ ఉంది, అది తర్వాత చెప్పుకుందాం. సో ఇక్కడ ఒక మనిషి నడుస్తున్నాడు, ఆ మనిషి సినిమాకి వెళ్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు అక్కడ వెళ్తున్నది థాటే, ఇది ఒక అబ్జర్వేషన్. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏ థాట్ లేకుండా నడుస్తున్నాడు అనుకో, అప్పుడు అక్కడ ఉన్నది నడుస్తున్నది ఎవరు అని అనిపించింది. ఎందుకంటే శ్రీధర్ అన్నది కూడా ఒక థాటే. రిపీటెడ్ గా అందరూ శ్రీధర్ అంటే నువ్వు శ్రీధర్ అయ్యావు, రిపీటెడ్ గా ప్రశాంత్ అంటే నువ్వు ప్రశాంత్ అయ్యావు. అదే బన్నీ అంటే బన్నీ అయ్యాడు వాడు, కానీ అది కూడా థాటే. ఇప్పుడు నేను భర్త అనే థాట్ తీసి పక్కని స్టిల్ ఒకడు ఉన్నాడు అక్కడ. నేను ఒక దేశభక్తుడు అనే థాట్ తీసేయి, నేను చాలా తెలివైన వాడిని, అది కూడా థాటే. నేను మగవాడిని, ఇది రియాలిటీ ఉంది, బట్ థాట్ కూడా ఉంది, అది కూడా తీసి. సో ఈ థాట్స్ అన్ని పడిపోతే అసలు అక్కడ ఉన్నది ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసింది, అక్కడ స్వయం ప్రకృతి ఉంది. దాని నామరూపరహితం, అది నామరూపరహితం. అని చూడ్డానికి ఒక ఫామ్ ఉన్నా ఇట్ ఈస్ ఫామ్లెస్, చూడ్డానికి దానికి ఒక పేరున్నా శ్రీధర్ అని, ఇట్ ఈస్ నేమ్లెస్, ఇట్ ఈస్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్. సో ఆధ్యాత్మికత యొక్క ఎప్పటికీ మారనేది ఏదైతుందో అదే. దానికి అనామకత అని, లేకపోతే ప్రకృతి అని, లేకపోతే ఉన్నదేదో అది అని, లేకపోతే అదే ఇది అని, లేకపోతే ఇదే అదే అని, అదే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏంది? తన గురించి తనకు ఏ ఆలోచన లేని ఒక స్థితి, దానికి మనం బ్రహ్మం అంటున్నాం. ఇప్పుడు మనం ఎవరం, ఎప్పటికీ మారనిది ఏది ఉంది అంటే ఈ ఆలోచన లేనప్పుడు అక్కడ ఏదైతే ఉందో అది అందరిది సేమ్ అనమాట. ఎగ్జాంపుల్, ప్రశాంత్ అనే ఆలోచన పడిపోయింది, ప్రశాంత్ యూట్యూబర్ అనే ఆలోచన పడిపోయింది, ప్రశాంత్ ఊరు పడిపోయింది, ప్రశాంత్ మగవాడు అనేది పడిపోయింది. సేమ్ ఇవన్నీ నాకు పడిపోయినాయి, ఇవన్నీ నీకు పడిపోయినాయి. ఇవి ఎవరికి వాళ్ళకి వేరే వేరే ఉన్నాయి, అందుకే మనం భిన్నంగా అనిపిస్తుంది. పేరు పడిపోగానే కొంత కలయికి వచ్చింది, ఊర్ల పేర్లు పడిపోగానే ఇంకొంచెం దగ్గరికి వచ్చినాం. అట్లా అన్ని పడిపోతే మన ముగ్గురు అనుభవించే మూల స్థితి ఒకటి, అది ఎప్పటికి ఉంటుందని మన భారతీయ దార్శనికులు రూఢిగా చెప్పారు. ప్రపంచంలో ఇంకెవరు చెప్పలేదు. దేర్ ఈస్ సంథింగ్ యూ కెనాట్ నేమ్ ఇట్. ఇంకా టావో తే చింగ్, ఇప్పుడు నేను సరదాగా రాస్తున్న బుక్, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్ అని చెప్తారు. అంటే అది అన్నిటికీ జన్మదాత, అది యూ కెనాట్ క్రియేట్ దట్, అది ఆల్రెడీ ఉన్నది. అది నేను ఈరోజు ఈ టాక్ లో కొన్ని టావో తే చింగ్ స్టాండర్డ్స్ చదువుదాం. అసలు మామూలుగా ఉండవు, అబ్స్ట్రాక్ట్, బీభత్సమైన అబ్స్ట్రాక్ట్. కానీ ఆ అబ్స్ట్రాక్ట్ లో సరిగ్గా చూస్తే ఒక అద్భుతమైన కాంప్లిమెంట్, ఒక దాంట్లో ఒకటి మమేకం అయిపోయిన ఒక భావతత్వం కనిపిస్తుంది. అందుకని ఎప్పటికీ మారనిది ఏది అంటే నేను దానికి మామూలు సామాన్య పరిభాషలో చెప్పుకుంది. ఇప్పుడు నామరూపరహితమైనది, అది నిత్య నూతనమైనది, సనాతనమైనది, గాలి చేత, అది గాలి చేత, నిప్పు చేత, వర్షము చేత నానబడనిది, నిప్పు చేత, ఇదంతా మనిషికి అర్థమయ్యే విషయం కాదు. అట్లా కాకుండా ఇప్పుడు నీవు చెక్ చేసుకో, ఏదైనా అవుట్ సైడ్ సంఘటన జరిగితే అలజడి లేని ఒక మానసిక స్థితిలో దాన్ని దర్శించగలవు. ఇంపాక్ట్ కాకుండా కుడ్ యూ బి ఏబుల్ టు సీ సంథింగ్. ఎగ్జాంపుల్, మరణం ఇంపాక్ట్ అవ్వడం వల్ల కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంపాక్ట్ కాకుండా చూస్తావా? నీ చేతిలో వస్తువు జారిపడ్డది, ఒక్కసారి ఇంపాక్ట్ లేకుండా వస్తువుని చూసినట్టు జారిపోతున్నప్పుడు చూసావు, పగిలింది చూసావు. ఎప్పుడైతే నువ్వు ఇంపాక్ట్ అవ్వలేదో ఈ మూడు స్థితుల్లో నువ్వు ఒక్కటిగానే ఉన్నావు. తద్వారా ఇప్పుడు కప్పు తీసేసి లైఫ్ని పెడితే లైఫ్లో అన్ని సందర్భాల్లో నువ్వు ఒక్కటిగానే ఉన్నావు. ఆ ఒక్కటిగా ఉన్న దానికి మనం పెట్టుకున్న పేరు రమణ మహర్షి. అది ఎప్పుడు, ఎందుకు రమణ మహర్షిని కలుస్తారంటే ఎప్పుడూ ఒకేలా ఉంటాడు కనుక, వేరే కారణమే లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు ఒకేలా. ఇప్పుడు నేను సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు ఒకేలా ఉంటాను. ప్రశాంత్ ఎందుకో దిగులుగా ఉంది, ప్రశాంత్ ఈ లైఫ్ ఏంటో తర్వాత చేద్దాం, అట్లుండదు. నిత్య నూతనం. ఎందుకు నిత్య నూతనం అంటే మనసులో ఏం లేదు, ఎజెండా లేదు, ప్రాపగండా లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు, లక్ష్యం లేదు, గమ్యం లేదు, గమనం లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. అయినా ఎంత ఉందో
నీవు ఒక బకెట్ ఉంటుంది కదా, తర్వాత ఒక కుళాయి ఉంటుంది. ఇది నా ఎగ్జాంపుల్స్ ఇవి, టు మేక్ అండర్స్టాండ్. ఇది ఈ కుళాయి ఎగ్జాంపుల్ నాకు అరుణాచలంలో దొరికింది. ఒక వ్యక్తి అరుణాచలం విరూపాక్ష గుహకి వెళ్తుంటే అడిగాడు అనమాట, ఎలా ఉండాలండి అంటే హౌ మైండ్ షుడ్ బి. అక్కడ మనం గట్టిగా డిస్కస్ చేసేంత స్పేస్ ఉండదు కదా. నేనన్నా మనం బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తాం కదా, ఆ ఎదురుగా టీ డబ్బా ఉంటుంది, అక్కడ మాట్లాడుకున్నాను. సరే, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? విరూపాక్షకి వెళ్తున్నారు. నేను రావచ్చా? ఎవరైనా పోవచ్చు. మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తావు? ఎవరైనా పోవచ్చు. ఎవరైనా పోయేదానికి విరూపాక్ష గుహ అని పేరు. కొందరు మాత్రం పోతే పబ్ అన్నారు, ఇంకొందరు పోతే హాస్పిటల్ అన్నారు. ఎవరన్నా పోవచ్చు. చచ్చిపోయేవాడు, బతికినవాడు, జ్ఞాని, అజ్ఞాని, కుక్క కూడా పోవచ్చు. ఏమంటారు, ఇట్ వెల్కమ్స్ ఎవ్రీబడి అనగానే ఇంకా నన్ను పక్కకు తీసేసి నేను రానన్నా నువ్వు పో, నేను పోతున్నాను పోవద్దు. విరూపాక్షకి వెళితే ఇండిపెండెంట్ గానే పోవాలి. మళ్ళీ ఒకరు సంఖ పట్టుకొని చేయి పట్టుకొని మళ్ళీ అది విరూపాక్షకు పోవట్లే, మళ్ళీ మదన. సరే, అక్కడికి వెళ్తే ప్రాబ్లీ స్కందాశ్రమంలో లోపలికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ధ్యానం చేసుకున్న చిన్న ప్లేస్ చాలా మంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు, ఏదో ఎనర్జీ ఉంటుందని. అంత ధారణలే. సరే, ఎవరిష్టం వాళ్ళది. అక్కడికి వెళ్తే ఒక చిన్న కుళాయి ఉండి వాటర్ వస్తుంది, కుళాయి ఓపెన్ చేస్తే. అసలు ఆ కుళాయి ఎంత బ్యూటిఫుల్ కుళాయి అంటే అట్లాంటి కుళాయి ఇంక నేను ఎక్కడ చూడలే. గెస్ చేయగలరా అది ఎట్లుంటుంది? ఇదే కుళాయి, మామూలు చెప్తే వచ్చేది. కానీ అన్ని కుళాయి లాంటి కుళాయి కాదు. ఎందుకంటే ఒక జలపాతం ఉంది, ఆ జలపాతం అక్కడి నుంచి పోతుంది. ఒక గొట్టాన్ని జలపాతానికి పెట్టి ఇక్కడ ఓపెన్ కుళాయి పెట్టారంతే. అప్పుడు ఏం చెప్పారంటే ఇట్లా ఉందని చెప్పారు. అవసరమైనప్పుడే అంటే కుళాయి కొన్ని వేల లీటర్ల వాటర్ని తన నుంచి పంపించిన కుళాయికి ఏ చుక్క అంటుకోదు. అట్లాంటి మనసు ఉంటే బ్యూటిఫుల్. అదే బకెట్ లాగా ఉండకు, కొంత ఉంటుంది, కొంత అంటుకుంటుంది, అందులోనే ఉంటుంది, మురిగిపోతుంది, క్లెయిమ్ చేస్తుంది. కుళాయి గిత్తే ఉంటుంది, కానీ అందులో ఒక పరమసత్యం కనిపించింది. సో నేను చెప్పినది, మనం ఇంటికి వెళ్ళి టాక్ చేసేది ఏం లేదు. ఇదే బి ఏ కుళాయి. జ్ఞాన స్థితి కుళాయి, అజ్ఞాన స్థితి బకెట్. రెండిట్లోనూ వాటరే ఉంది. బోత్ ఆర్ కనెక్టెడ్ టు వాటర్. ఈ కుళాయి ఒక అనంతమైన ఒక సోర్స్కి కనెక్ట్ అయ్యింది. ఇట్లా ఇట్లా పోతా ఉంది వాటర్, దానికి ఇట్లా కుళాయి పెట్టారు అంతే. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా అని దానికి తిప్పారు. ఇది తిప్పకపోయినా వాటర్ ఎప్పుడు పోతుంది? ఇది తిప్పితే ఆ వాటర్ నువ్వు డైరెక్ట్గా తాగలేవు, స్లిప్ అయి పడిపోతావు, కొట్టుకపోతావు, బట్టలు నానతాయి. అందుకని జస్ట్ కుళాయి ఓపెన్ చేస్తే అదే వాటర్ ఈ కుళాయి తను తీసుకొచ్చి నీకు అప్పచెప్తుంది. అట్లా బీ దట్ మైండ్. సో ఈ కుళాయి ఎప్పుడు క్లెయిమ్ చేసుకోదు. ఎవరన్నా ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ పంపిస్తుంది, లేకపోతే అట్లనే నీకు అవసరమైతే మైండ్ ఉపయోగించు. నువ్వు పుస్తకం రాసినా నీది కాదు. ఉదాహరణకి ఇది ఒక వ్యక్తి ఒక ప్రకృతిని చూసి పెయింటింగ్ వేస్తాడు, పెయింటర్కి అవార్డు ఇచ్చారు. మరి ఆ ప్రకృతికి ఎవరు ఇస్తారు అవార్డు? అది లేకపోతే పెయింటర్ లేడుగా. అందుకని ఆల్వేస్ రిమెంబర్ ద సోర్స్. అప్పుడు జీవితంలో అసలు అలజడి ఉండదు. ఈ అలజడి లేని అంటే ఏం జరిగినా మనసు చెదరకుండా, చెడకుండా, అలజడి లేకుండా చూసే స్థితి ఉంది, కానీ మనకు పరిచయం కాలేదు. అది అనుకుంటే ఒక 2 అవర్స్లో నేను పరిచయం చేయించగలను. చాలా సింపుల్. నీకు నచ్చిన వస్తువు ఎత్తి కింద వేసారు, ప్రిపేర్. చూడు, ఇది మనిషి ప్రిపేర్ అయినప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు డ్రామాలో నీ రోలు చచ్చిపోయే రోలు అలాగేనండి, కానీ రియల్గా చచ్చిపోయేటప్పుడు చూడలేడు వాడు. డ్రామా కాబట్టి చాలా బాగా నేను ఇట్లా శ్వాస వదులుతూ కూడా నేను మంచి డైలాగ్ చెప్పి చచ్చిపోతా అంటాడు వాడు. అంత హెల్దీ మైండ్ ఉంటుంది. సో రియాలిటీ అనేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. సో రియల్ లైఫ్లో కూడా డ్రామాలో క్యారెక్టర్ చస్తుంది, బతుతుంది, కానీ రియల్ క్యారెక్టర్ పక్కాది వస్తుంది మామూలుగా. అందుకని ఈ చిన్న అవగాహన వస్తే ఒకటి ఎప్పటికీ చేంజ్ అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు ఆత్మస్థితి, హృదయ స్థితి, లేకపోతే సంస్థిత స్థితి, లేకపోతే ఎగ్జిస్టెన్షియల్ స్టేట్, లేకపోతే స్టేట్ ఆఫ్ నో మైండ్, లేకపోతే ముషిమ, లేకపోతే సతోరి, లేకపోతే ఆమని దశ, లేకపోతే మనస్సు లేని దశ, లేకపోతే మనోశూన్యత, ఇవన్నీ ఒకటే. జస్ట్ ఒక్కొక్క పేరు పెట్టారు. ఇప్పుడు నేను లక్కీ ఊటపా అన్నట్టు, ఒక 1000 పోయిన తర్వాత లక్కీ ఊటపా అని ఇప్పుడు ఇట్లా ఏదో టాకులు చెప్తా ఉంటారు.
నేను క్వశ్చన్ అడగబోతే దానికి ఆన్సర్ చెప్పిర్రు ఆల్రెడీ. ఆ. కానీ మన వ్యూవర్స్ కోసం కొద్దిగా వేరే అడుగు అడుగు. మామూలు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏమీ లేదు, నాకు ఏ ప్రాపగండా లేదు, ఏదీ లేదు అని అన్నారు. అంటే నా డౌట్ కాదు, నాకు అర్థమైంది, స్టిల్ అడుగుతున్నాను కామన్ మ్యాన్. మీకు ఇంత ఉంది కాబట్టి మీరు ఏం లేదు అంటున్నారు, మీరు ఎన్నో చేస్తున్నారు, ఎప్పుడు ఏమి లేదు. మీరు ఏం లేదు అంటున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే తర్వాత వచ్చే స్థితి కాదు. మీకు ఒక విషయం చెప్పనా, ఓషో చాలా ఫేమస్ కదా, కానీ తాను ఎన్లైట్ అన్నప్పుడు తను ఫేమస్ కాదు. అంటే ఎప్పుడైతే తనకు స్థితి అనుభవం అయిందో అప్పుడు ఏది లేదు. సో ఏది లేదు కాబట్టి అది ఉన్నా ఏది లేదు, లేకపోయినా ఏది లేదు. ఇప్పుడు నేను ఏది సొంతం చేసుకోవద్దన్న స్ఫురణ కలిగిన తర్వాత నీకు కారు ఉన్నాయేమి కాదు, విమానం ఉన్నాయేమి కాదు. అందుకని ఇదంతా వచ్చిన తర్వాత మనం చెప్తున్న ఫిలాసఫీ కాదు. ఏమి లేనప్పుడు ఇట్లే ఉన్నది. నేను ఇప్పుడు మా అమ్మతో ఉంటున్నా కదా, నేను కుటుంబం నుంచి పారిపోలే, నా అన్నిటినీ చూశాను, నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నా. ఎందుకంటే నేను అసోసియేట్ చేసుకోలే బెడ్ తోటి, ఇల్లుతోటి, కులంతోటి, మతంతోటి. నేను అసోసియేషన్ లేదు నాకు. ధర్మాలతో బ్రహ్మాండమైన అసోసియేషన్ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ చిన్న రూమ్ లో ఈ ఇంకా ఇంత 5 feet కదా, ఇది 2.5 5 feet by 9 feet రూమ్ లో ఉంటుంటుంది. 3 ఏళ్ళు ఉంది, హాయి ఉన్నా. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు నేను ఆక్యుపై చేసే ప్లేస్ అంతే. దాని తర్వాత కొన్ని రహస్యాలు నాకు అనుభవంలోకి వచ్చాయి. అయ్యారండి, అదేమిటంటే మైండ్ తనలో ఒక ఛాయిస్, కృష్ణమూర్తి ఛాయిస్లెస్ అవేర్నెస్ లెక్కలోకి ఇట్లా వస్తుంది. నేను ఇలాంటి ఆంబియన్స్ ఉంటే, ఇప్పుడు లైట్ బాగా ఉంటే నా ఐపడి తీసుకురాను, లైట్ బాగా ఉంటే నేను వీడియో చేస్తాను, ఇది ఛాయిస్. ఇప్పుడు లైట్ లేదు, జస్ట్ లైట్ లేని కారణంగా మొత్తం వరకే అయిపోతుంది కదా. రెండోది ఉంది, ఎట్లా ఉన్నా దాన్ని నీవు ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం. అంటే ఎదురుగున్న దాని శృతికి నీ యొక్క మానసిక శృతిని తక్షణం లింక్ చేయడం, బ్లూటూత్ కనెక్షన్ లాగా. అప్పుడు స్థితి ఎస్టాబ్లిష్ అయింది. ఛాయిస్ ఉన్నంతసేపు మైండ్ ఎస్టాబ్లిష్ అయింది. మన మల్లికార్జున గారు మీ వీడియో చూస్తూ ఇదే క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు ఆన్సర్ దొరికింది. మల్లికార్జున గారు శృతిలో ఉండడం అంటే ఛాయిస్ అంటే మనస్సు, ఛాయిస్లెస్ అంటే మనస్సు లేదు, ఫ్లో ఆఫ్ లైఫ్ ఉందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం వర్షంలో వీడియో చేసినాం, వర్షం ఉంటే ఎందుకు చేయదు వీడియో? ఇప్పుడు పుస్తకం నానిందో అని బాధపడుతున్నాం, నానని అంటే వాట్ హ్యాపెన్స్? వర్షంలో నానితే ఏమవుతుంది? యాక్సెప్ట్ చేస్తే వర్షం యొక్క శృతికి నీ యొక్క శరీర శృతి కలిసి నీకు చాలా బాగుంటది. వర్షం లేనప్పుడు ఎట్లాంటి అలజడి లేని స్థితి ఉందో వర్షంలోనూ అదే అలజడి లేని స్థితి ఉంది 100%. అందుకే జెన్ పీపుల్ చెప్పారు, నీళ్లు నన్ను తాకు అని చెప్పి. ఇట్లా ఈ అవగాహనలు అంటే నీళ్ళలో నేనున్నా, నీళ్లు నన్ను తగిలినాయి కాబట్టి నా మానసిక స్థితి ఏం మారలేదు. అందుకని నేను ఇంతకుముందు నీళ్లు తాకనప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. అట్లా